గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. అతివేగం నిర్లక్ష్యం కారణంగా ప్రతి గంటకి యాక్సిడెంట్ అయ్యేటువంటి ప్రమాదకరమైనటువంటి పరిస్థితి రాజీవ్ రహదారి మీద కనబడుతూనే ఉంది. గత రాత్రి పొన్నం శ్రీకాంత్ అనేటువంటి యువకుడు శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కాలేజ్ ఇదే రహదారి మీద ప్రమాదంలో మృతి చెందినటువంటి ఘటన మర్చిపోకముందే తాజాగా ఇటు కరీంనగర్ రోడ్లో వెళ్తున్నటువంటి ఒక కారు హైదరాబాద్ రోడ్లో వెళ్తున్నటువంటి మరో కారును ఢీకొట్టడంతో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఇక్కడంతా కూడా స్థానికులు ఆందోళనకు దిగినటువంటి పరిస్థితి, చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంది. మనం చూస్తున్నాం ఆ కారులో ఉన్నటువంటి వ్యక్తులు కొంత ఇబ్బంది అయింది. ఎప్పుడు జరిగింది ప్రమాదము, ఏమైంది అసలు? టైం నాకు తెలియదు. నాకు గంట కింద ఫోన్ వచ్చింది. ఫోన్ వచ్చిన తర్వాత నేను ఇమీడియట్లీ వచ్చాను. నేను అంటే మా తమ్ముడును కోడలు మా మరదలు మన్మలు ఇద్దరు ఉన్నారు. వాళ్ళు ఎటు పోతున్నారు? ఎక్కడి నుంచి? హైదరాబాద్ నుంచి కరీంనగర్ వస్తున్నారు. ఓకే, అంటే అదుపు తప్పిందా, బ్రేక్ ఫెయిల్ అయిందా? ఇక ఎట్లా జరిగింది తెలియదు, నాకు తెలియదు. నాకు వాళ్ళు ఫోన్ చేస్తే నేను ఇమీడియట్లీ వస్తున్నాను. ఇప్పుడు ఎట్లా ఉన్నారు వాళ్ళు? ఇప్పుడు మా తమ్ముడును మా మరదలకు సీరియస్ ఏం లేదు, తమ్ముడికి మా కోడలకు సీరియస్ ఉంది. చిన్న పాప ఉన్నాడు ఒక కరీంనగర్ కట్టరాంపూర్. మొత్తం మీద కరీంనగర్ కట్రాంపూర్ కి సంబంధించినటువంటి వాళ్ళు హైదరాబాద్ నుంచి కరీంనగర్ వెళ్ళేటువంటి క్రమంలో అదుపు తప్పి పడింది. దీంతో ఇంకో కారు కూడా దానిలో ప్రయాణిస్తున్నటువంటి ప్రయాణికులకు కూడా ఇబ్బందికరమైనటువంటి గాయాలయ్యాయి. ఇప్పుడు ఈ రాజీ రహదారి మీద ఎప్పుడు యాక్సిడెంట్లు అవుతూనే ఉన్నాయి. అంటే నిన్న కూడా ఒక యువకుడు చనిపోయాడు, చైతన్య కాలేజ్ దగ్గర చనిపోయాడు. స్పాట్ దాడుతుంటే బండి వచ్చి కొట్టిన బండి కూడా తెలియకుండా అయిపోయింది. రోజు జరుగుతాయి, ఆ వారం కోటి 2 రోజుల కోటి కంప్లీట్ అవుతుంది. అది భయంగా ఉందా? అవును, రోడ్డు ఎక్కాలంటే భయం ఉంది. బాగా పెండ్యాల కిషన్ రెడ్డి నా పేరు. పెండ్యాల కిషన్ రెడ్డి హైదరాబాద్ వాళ్ళ బిడ్డ వరకు వేస్తాడు. బాగా జరిగింది. అటు నుంచి హైదరాబాద్ నుంచి రాగా పల్టీ పడి ఇటు వచ్చింది. మొత్తం మీద ఇటు బొక్కైలు బట్టి అది తీయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. దీనికి సంబంధించి మనం చూస్తున్నాము. మొత్తం మీద ఇలా చాలా ఆందోళనకరమైనటువంటి విషయంగా గమనించవచ్చు. మొత్తం మీద ఒకటి కాదు, రెండు కాదు, చాలా ఇబ్బందికరమైనటువంటి ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ప్రమాదాలని అరికట్టాలంటే కేవలం చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉందని గమనించవచ్చు. మనం ప్రస్తుతం చూస్తున్నాము. దీనికి సంబంధించి అయితే వాళ్ళు స్థానికులు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే గమనించవచ్చు. మొత్తం మీద ఇలాంటి పరిస్థితి ప్రమాదాలన్నీ కూడా ఇబ్బందికరంగా మారాయి. ఒక్కరు కుటుంబంలో మృతి చెందితే ఆ కుటుంబం అంతా శోక సముద్రంలో మునిగాల్సినటువంటి దుస్థితి ఎదురైందని చెప్పుకోవచ్చు. విడుదల సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, తిమ్మాపూర్ నుంచి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.